అది. ఓకే ప్రభు గారు, చెప్పండి. యా సార్, ఓవరాల్ గా 2025 గోల్డ్ అయితే కాస్త భయపెట్టింది, బెదిరించిందని కూడా చెప్పుకోవచ్చు. అవునండి. ఏం చెప్తారు ఓవరాల్ గా 2025 లో జరిగిన చేంజెస్ కానీ, ప్రైస్ హైక్ అండ్ డౌన్స్ కానీ, మీ అనాలిసిస్ ఏంటి? అంటే పెరిగింది అంటే కన్స్ట్రక్టివ్ గా సిల్వర్ పెరిగింది. గోల్డ్ ఎందుకు పెరిగింది? రిటైల్ లో అంత పర్సెంటేజ్, మరి జనం పెరుగుతున్నారు, ఎంత రిటైల్ పెరిగినా గోల్డ్ 70% ఏమో ఇంత పర్సెంటేజ్ రావడానికి కారణం ఏంటంటే సెంట్రల్ బ్యాంక్సే. ఎందుకంటే డాలర్ రిజర్వ్స్ తగ్గించుకొని గోల్డ్ రిజర్వ్స్ పెంచుతున్నారు. సో అందుకని టోటల్ గా అందరూ ఒకేసారి, ఎందుకంటే షిఫ్ట్ సిస్టమ్ లో రష్యా ఇబ్బంది పడ్డప్పుడు నెక్స్ట్ మన వంతు వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటి? రష్యా అంటే బయటపడింది కాబట్టి మనం ఎలా ఇప్పుడు ఇండియాకే ఉంది, రేపొద్దున షిఫ్ట్ సిస్టమ్ మనకే వచ్చింది అనుకోండి, మనం ఎట్లా బయటపడాలి, ఏ రకంగా బయటపడాలి అనే ఆలోచన ప్రతి ఒక్క కంట్రీకి వచ్చింది. సో దానివల్ల ఏముందంటే ఫ్యూచర్ లో ఓకే బ్రిక్స్ కరెన్సీ వచ్చినప్పుడు మనం ఇబ్బంది ఇలాంటివి వస్తాయి కాబట్టి, సో డెఫినెట్ గా డీడాలరైజేషన్ అవుతుంది. దానికి అనుగుణంగా మనం ఇమీడియట్ గోల్డ్ అంటే ఇమ్మీడియట్ క్యాష్, ఏ ఆపద వచ్చినా ఎప్పుడైనా ఇమ్మీడియట్ దాని నుంచి బయటపడచ్చు అనే ఉద్దేశంతో దానికి అనుగుణంగా చిన్నగా గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంటా ఉన్నాం. మెయిన్ అది అంటే ఇప్పుడు పడకపోవటానికి కూడా కారణం, ఎందుకంటే సిల్వర్ ఏమో 1 స్టెప్ బ్యాక్వర్డ్ 3 స్టెప్ ఫార్వర్డ్ అవుతుంది. ఎందుకంటే కన్స్ట్రక్టివ్ గా పెరుగుతుంది, దానికి డిమాండ్ ఉంది. ఎందుకంటే సిల్వర్ ఈజ్ ఎ బై ప్రోడక్ట్. నాట్ మైనింగ్ చేసినప్పుడు డైరెక్ట్ గా సిల్వర్ రాదు. గోల్డ్ చేస్తున్నప్పుడు, మైనింగ్ చేస్తున్నప్పుడు సిల్వర్ వస్తుంది కొంత పర్సెంటేజ్, 15-20%. అలానే కాపర్ చేసినప్పుడు, అలానే జింక్ చేసినప్పుడు. సో ఆ ప్రోడక్ట్ తక్కువ ఉంటుంది. యూసేజ్ ఏమో గ్రీన్ ఎనర్జీకి అవసరం అనేది కంపల్సరీగా కావాల్సిందే. ఇప్పుడు సోలార్ కానీ ఈవీస్ కానీ. సో ఒక ఈవీ కార్కే, ఒక కార్కి 25 grams కావాలని, లేకపోతే మన సోలార్ కూడా ఇంత ఒక ప్యానల్ చేయాలంటే, సోలార్ ప్యానల్ చేయాలంటే దానికి ఇంత పర్సంటేజ్ కావాలి. సో డిమాండ్ అనేది కన్స్ట్రక్టివ్ పెరుగుతుంది. ఎక్కువ అంటే ప్రొడక్షన్ ఏమో రావట్లేదు, ఇక్కడేమో యూసేజ్ ఏమో ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడున్న కంపెనీలకి ఇంత పర్సంటేజ్ అంటే తక్కువ ఉంటే, ఇంకా ఫ్యూచర్ లో నెక్స్ట్ 5 years లో టార్గెట్ పెట్టుకుంటే వచ్చే పెద్ద కంపెనీలు కూడా ఎట్లా అంటే, ఇదివరకు వాడని చోట కూడా ఈ సిల్వర్ వాడుతున్నదానికి కొంచెం డిమాండ్ పెరిగిపోయింది బాగా ఎక్కువ ఇది. సో దానివల్ల సిల్వర్ బాగా పెరిగింది అనుకోవచ్చు. వైట్ హెస్ డామినేటెడ్ ది ఎల్లో. అండ్ వన్ మోర్ థింగ్, వీళ్ళిద్దరే కాదు, నేను కూడా ఉన్నానని కాపర్ కూడా పెరిగింది. కాపర్ కూడా 73% పెరిగింది ఈ సంవత్సరం. కానీ ఎవరి చూపు కాపర్ మీద లేదు. ఎందుకని? కాపర్ కూడా విపరీతంగా పెరిగింది. దాని హిందూ కాపర్ అయితే మంచి బాగా పెరిగింది పర్సంటేజ్. సో అట్లా ఇప్పుడు సిల్వర్ కి ఈటీఎఫ్స్ ఉన్నాయి కానీ కాపర్ కి ఈటీఎఫ్స్ లేవు, జింక్ కి లేవు. రేపు వీటికి కూడా వచ్చే అవకాశం ఉంది. టోటల్ ఈటీఎఫ్ వాటికి కూడా వచ్చే అవకాశం ఉంది. వాటికి కూడా సిల్వర్ పీస్ కానీ అట్లానే కాపర్ పీస్ అట్లా కూడా వచ్చే అవకాశం ఉంది చిన్నగా. ఎందుకంటే చూసాం కదా, సిల్వర్ ఒకనొక స్టేజ్ లో ఈటీఎఫ్ లేవు, సారీ గోల్డ్ ఈటీఎఫ్ లేవు. గోల్డ్ ఈటీఎఫ్ ఎందుకంటే లండన్ ఎక్స్చేంజ్ లో తాకట్టు పెట్టి అప్పుడు కానీ ఈటీఎఫ్ ఇవ్వటానికి లేదు. సో వాళ్ళు కూడా గోల్డ్ కొనాలి కదా. సో మరి వాళ్ళు పెరుగుతుంటే, అంత పెరుగుతుంటే వాళ్ళు కూడా కొనాలి కదా. సో ఒక్కొక్క టైంలో వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. సో మెయిన్ ఇట్లా ఉన్నాయి కాబట్టి జనరల్ గా ఐఎంఎఫ్ ఏం చెప్పింది, ఇంత ట్రెండ్ ఈఫోరియా ఉన్నప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా 15-30% కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. ఏది అన్సర్టనిటీస్ కనుక కంటిన్యూ అయితే. అంటే ఏంటి, ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ కానీ, ట్రేడ్ డీల్ మొత్తం రెడీ అయిపోయింది. ఓన్లీ ద సిగ్నేచర్, ఆయన సిగ్నేచర్ ఒకటే తరువాయి. సో ఆ సిగ్నేచర్ కోసం ఆయన అనేక రకాలుగా మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎందుకు? వాళ్ళ ప్రొడక్ట్స్ తీసుకోమని. వాళ్ళ ప్రొడక్ట్స్ తీసుకుంటే మన వాళ్ళు ఇబ్బంది పడతారు, మన ఫార్మర్స్ ఇబ్బంది పడతారు. వాళ్ళ ప్రొడక్ట్స్ చాలా చీప్ గా ఉంటాయి, గవర్నమెంట్ బాగా డిస్కౌంట్ ఇస్తుంది. ఇక్కడేం ఫార్మర్స్ కి అంతే ఉండదు కదా. సో ఓన్లీ ట్యాక్స్ ఉండదు అంతే, ఎంత ట్యాక్స్ ఉండదు. ఇప్పుడు వాళ్ళు చేసింది మరి ఆ ప్రొడక్షన్ ఇక్కడికి వస్తే 10 రూపాయలు ఇస్తే మరి దారుణంగా అందరూ ఎవరైనా తక్కువలోనే కొంటారు కదా. సో అందుకని యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఇప్పుడు డీడాలరైజేషన్ క్వాట్ లో ఉండాలి. చైనానేమో క్వాట్ నుంచి బయటికి రమ్మంటది, బ్రిక్స్ లో నుంచి యుఎస్ బయటికి రమ్మంటది. సో ఇవన్నీ నడుస్తున్నాయి కాబట్టి చిన్నగా అది ఏం చేస్తారు అనేది ఫ్యూచర్ లో మనకి అంటే
కనపడని యుద్ధం జరుగుతోంది ఒక రకంగా చూస్తే. సో డెఫినెట్ గా ఆయన చెప్పింది జరగాలి, ఆయన చెప్పిందే వేదం అన్నట్టు. అది ఎట్లా ఎట్లా తీరుద్ది అసలు? కొంతకాలం అంటే ఎప్పటిది 1970 చాలా కాలం కదా, లాంగ్ బ్యాక్ అగ్రిమెంట్ అది. సో ఆ అగ్రిమెంట్ ఇప్పటికి కూడా ఎమర్జింగ్ మార్కెట్స్ లో పెరుగుతున్న వాటికి చేయూతనివ్వకుండా నేనే ఉన్నాను, నేను చెప్పిందే చేయాలంటే ఎలా కుదురుతుంది? సో ఇప్పుడు రష్యా ఇబ్బంది పడుతుంది కాబట్టి మిగతా కంట్రీస్ కూడా తేరుకున్నాయి అనుకోవచ్చు. తేరుకున్నాయి చిన్న చిన్నగా ఎలా చేయాలి, ఏం చేయాలన్నప్పుడు గోల్డ్ రిజర్వ్స్ పెంచుతారు. దాని అనుగుణంగా రిటైల్ పర్సంటేజ్ కూడా కొంచెం చిన్న చిన్నగా పర్సంటేజ్ పెరిగింది. సో మెయిన్ ఇంత పెరగడానికి 73% పెరగడానికి కూడా కారణం అది గోల్డ్. ఎప్పుడైతే వీళ్ళు అమ్ముతారో సెంట్రల్ బ్యాంక్స్ ప్రాఫిట్ బుక్ చేస్తారో అప్పుడు కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. బాగా విపరీతంగా తగ్గుద్దా అంటే పెద్ద తగ్గకపోవచ్చు. మేబీ వస్తే 1,90,000 వరకు రావచ్చు వాళ్ళు అమ్మితే కనుక. లేదు మామూలు రిటైల్ ఈఫోరియా ఉంది అట్లా ఆ రకంగా మనకు ఇది వస్తే మనకు 10 to 20% అనేది సర్వసాధారణం. అంతవరకే తగ్గచ్చు, అంతకు మించి తగ్గకపోవచ్చు. సో అంతకుముందేమో 1,00,000 పెరగదని చెప్పాము, ఇప్పుడేమో తగ్గదని చెబుతున్నాం. సిచ్యువేషన్ చూడండి ఎలా మారిపోయింది సంవత్సరంలోనే. అసలు 1,00,000 దాటదని అనుకున్నాం అప్పుడు ఒకసారి ఒక్కొక్క టైంలో. సో ఎప్పుడైతే రిటైల్ పర్సంటేజ్ కాకుండా అడిషనల్ గా వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు, సో అక్కడి నుంచి అసలు విపరీతంగా గోల్డ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. సో ఇప్పుడు షాపుల్లో కూడా మీరు చూడండి, షాపుల్లో కూడా జనం ఫుల్ గా ఉంటారు, కానీ గోల్డ్ కొంటారా? మన జనరల్ నానుడు ఏంటి? గోల్డ్ షాపులని. ఇప్పుడు నానుడు ఏంటి? సిల్వర్ షాపులని. మీరు చూడండి సిల్వర్ షాప్ తో వచ్చేసినాయి. ఎందుకు? దగదలు, వైట్ దగదలు వచ్చేసినాయి. ఎందుకంటే అందరూ గోల్డ్ ఇంత అమౌంట్ పెట్టి గోల్డ్ కొంటారా? కొనలేరు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, పాతవి ఉన్నప్పుడు దాన్ని లేటెస్ట్ మోడల్స్ మారుతుంటాయి కాబట్టి లేటెస్ట్ మార్చుకుంటే బ్యాలెన్స్ అమౌంట్ పే చేస్తున్నారు. సో దాని వల్ల ఎక్కువ ఉంది. సిల్వర్ ఆర్నమెంట్స్ మటుకు విపరీతంగా పెరిగిపోతుంది. ఏదైనా గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ చిన్న చిన్న ఇచ్చేవాళ్ళు అవన్నీ గోల్డ్ మర్చిపోయి వైట్ మెటల్ కి వచ్చేసారు మొత్తం టోటల్ గా వైట్ మొత్తం. ఇది వరకు సిల్వర్ ఆర్నమెంట్స్ వేసుకోవాలంటే కొంచెం ఎక్కడో షై ఫీల్ అయ్యేవారు, కానీ ఇప్పుడు దాన్ని మోడర్న్ ట్రెండ్ గా సిల్వర్ ఆర్నమెంట్స్ బై చేస్తున్నారు, దాన్ని వేరు చేస్తున్నారు. అవునండి, ఎప్పుడో దాచుకుంది జస్ట్ ఒక పళ్ళెం కానీ 1 kg 2 kg పళ్ళెం కాదు, ఎంత అయిపోయింది 1 kg 2.5 అయిందంటే మరి విపరీతంగా దాని మీద కూడా డిమాండ్ పడుతుంది కదా. సో అట్లానే ఇదైంది. సో ఇది మామూలుగా చూస్తే ఈ రేషియో చూస్తే ఇంకా పెరిగేటట్టే ఉంది, కానీ జనరల్ గా మనం స్టెప్ బై స్టెప్ వెళ్తామే బెస్ట్. ఫస్ట్ 2 అనుకున్నాం, 2 అయిపోయింది, ఇప్పుడు 2.5 అంటే 2.5 వచ్చేసింది. నెక్స్ట్ 3 lakhs వరకు వెళ్ళొచ్చా అంటే ఒక స్టెప్ బ్యాక్వర్డ్ తీసుకొని మళ్ళీ 3 steps వెళ్ళే జరుగుతోంది. మీరు 1 lakh దగ్గర చూడండి, 1.5 దగ్గర చూడండి, 2 చూడండి, 2.5 ఎక్కడైనా సరే అంతే. అంటే ఒక సైకలాజికల్ ఫిగర్ రాగానే అమ్మో ఇక్కడ బాగా పెరిగిపోయిందని భయంతో కొంత కింద కొనుక్కున్న వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకొని దాని అనుగుణంగా మళ్ళీ ఇండస్ట్రియల్ కన్సంప్షన్ పెరుగుతున్నప్పుడు ఆ రిపోర్ట్లు ఏదైనా వచ్చినప్పుడు మళ్ళీ పెరుగుతుంది. సో డెఫినెట్ గా యూసేజ్ పెరుగుతుంది కాబట్టి కన్సిస్టెంట్ గా ఇంకా నెక్స్ట్ టార్గెట్ మనకు ఎవరైనా సరే 3 lakhs పెట్టుకోవచ్చు. 3 lakhs దగ్గర మళ్ళీ కొంచెం ఒక స్టెప్ బ్యాక్ రావచ్చు. అట్లా ఎంతవరకు అంటే మార్కెట్ స్ట్రాటజీలో మార్పు రానంత వరకు. మార్కెట్ స్ట్రాటజీ మార్పు వచ్చిందా? పారాబోలిక్ పాత్ ఉంటుంది సిల్వర్ లో. లాస్ట్ టైం కూడా చూసాం 75,000 వచ్చినప్పుడు ఎంత వరకు కింద వచ్చిందో, ఎన్ని సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు. సో డెఫినెట్ గా అంటే అప్పుడేమో అసలు ఇంత కన్స్ట్రక్టివ్ గా పెరగలేదు, కానీ ఈసారి కన్స్ట్రక్టివ్ గా విత్ సపోర్ట్ పెరుగుతోంది. అంటే బేస్ మూమెంటం ఉంది ఇక్కడ, అక్కడ బేస్ లేదు. అక్కడ బేస్ లేకుండా కమోడిటీస్ లో వాటి ఫ్యూచర్స్ లో అదిగో పూలు ఇదిగో తోక అన్నట్టు పెరిగిందాం. ఇప్పుడు అట్లా కాదు, అంత రాకపోవచ్చు, కానీ అందరూ ఎవరైనా సరే అలర్ట్ గా ఉండమంటారు నేను. మార్కెట్ స్ట్రాటజీలో మార్పు వచ్చిందా కొంచెం తేడా వస్తుంది. ఎందుకంటే చిన్న 1 step రావటం వేరును కన్సిస్టెంట్ గా కంటిన్యూస్ గా కింద పడటం వేరు, అది వేరు. ఆ లెవెల్ ఇప్పుడు ప్రస్తుతానికైతే లేదు. ట్రెండింగ్ పాజిటివ్ ఉంది కాబట్టి గ్రీన్ ఎనర్జీ అనేది ఇంకా స్టార్టే కాలేదు. గ్రీన్ ఎనర్జీ మనం స్టార్ట్ చేస్తే మన డిమాండ్ ఎక్కువ ఉంటుంది, ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మరీ మనం 5 లక్షలు పోతే 6 లక్షలు పోతే అని చెప్పలేం, కానీ స్టెప్ బై స్టెప్ వెళ్ళటం మంచిది. 2-3 వరకు వెళ్ళి అక్కడ పొజిషన్, అప్పుడు 3 lakhs వరకు పొజిషన్ ఏమన్నా మార్పులు ఉన్నాయా, ఇప్పుడున్న డిమాండ్ ఏదైనా మార్పులు ఉన్నాయా అని చూసి స్టెప్ బై స్టెప్ వెళ్ళటం మంచిది. ఎవరైనా సరే ఆ నెక్స్ట్ టార్గెట్ 3 lakhs పెట్టుకుంటే అప్పటికి చూసుకోవచ్చు అండి. ప్రెసెంట్ అయితే ట్రెండింగ్ ఏముంది, సిల్వరే విల్ డామినేట్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో డెఫినెట్ గా. ఎందుకంటే ఇంకా పెళ్లిళ్ళకి కూడా ఒక రకంగా ఈ రకంగా పెరిగితే గోల్డ్ కొనకుండా సిల్వర్ కొనే చదివింపులో సిల్వర్ వెళ్ళిపోతుంది అనుకుంటా.
అవునండి, డెఫినెట్ గా పోతుంది. అంటే దాని అనుగుణంగానే సిల్వర్ ఇంత పెరిగింది కాబట్టి అందరూ సిల్వర్ కల్లే చూడొద్దు అంటాను నేను. జింక్ చూడండి, తర్వాత ఐరన్, నేషనల్ అల్యూమినియం చూడండి, అవి కూడా చిన్న చిన్నగా పెరుగుతున్నాయి. ఆల్ మెటల్స్ ఆర్ ఆన్ ద వే టు రైజ్, అంటే అందరూ లైన్ లోకి వస్తున్నారు. సో మెటల్స్ అన్ని పెరుగుతున్నాయి, అంటే ఈక్విటీ మార్కెట్ ఇబ్బంది పడుతుంది కాబట్టి మెటల్స్ కొంచెం పెరుగుతున్నాయి. రేపొద్దున ఈక్విటీ మార్కెట్ సుదిరితే, మారితే, అంటే అన్ని సెట్ అయిపోతే, ఈ పారామీటర్స్ అన్ని పాజిటివ్ గా వస్తే, ఇది ట్రేడ్ డీల్ జరిగి మన యుక్రెయిన్ వార్ ఆగిపోయి తర్వాత Q3 రిజల్ట్స్, లోకల్ డొమెస్టిక్ ఏం చూడాలా, Q3 రిజల్ట్స్ బాగున్నాయి అనుకోండి, బాగుంటాయి. Q2 మీద Q3 బాగుంటాయి ఎక్స్పెక్టేషన్. తర్వాత బడ్జెట్ లో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మనకి 19 లో ఎలా ఇచ్చారో ఇప్పుడు కూడా కొంచెం బూస్ట్ ఇవ్వచ్చని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది బాగా. ఎందుకంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మళ్ళీ మధ్యలో తీసుకొచ్చింది, ఇదివరకు తీసేసింది మళ్ళీ తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఎస్టీటీ కూడా మళ్ళీ పెంచారు. సో అవన్నీ కూడా వాటిలో ఏదైనా తగ్గిస్తారా, ఏదైనా మార్కెట్ బూస్ట్ ఇస్తారా? FIIs కంటిన్యూస్ గా అమ్ముతూనే ఉన్నారు. దాదాపుగా 3 years మామూలు చూసుకుంటే 5 lakh crores వరకు అమ్మారు. కానీ బయటకు వెళ్ళారా? కొంత పర్సెంటేజ్ IPOs లో ఉన్నాయి, ఇన్స్టెంట్ గెయిన్ కోసం IPOs కి వెళ్ళారు. అటు నుంచి మళ్ళీ వెనక్కి రావాలంటే వాళ్ళకి ఏదన్నా ఇవ్వాలి. మనం రిటైల్ పర్సెంటేజ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళని చూసి, అంటే SIP ద్వారా 30+ అంటే 32,000 crores తీసుకోవచ్చు. అంటే అది 50,000 50,000 crores కూడా వెళ్ళే ఛాన్స్ కనబడుతున్నాయి. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మార్కెట్ మీద అవగాహన ఏర్పడింది. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు, 70 years 80 years వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఇదివరకు 70% డెట్ పెట్టుకొని 70-80% డెట్ పెట్టుకొని 20% ఈక్విటీ పెట్టుకునేవాడు. అంటే ఏజ్ కి వెళ్ళినప్పుడు రిస్క్ తీసుకోవద్దని. కానీ రిస్క్ ఇది కెపాసిటీ పెరిగింది, జనరల్ గా అవగాహన పెరిగింది మార్కెట్ మీద. 70 years పోర్ట్ఫోలియో ఎవరిదన్నా చూడండి, 80% ఈక్విటీ ఉంది, 20% డెట్ ఉంది. అంటే అంత చేంజ్ వచ్చింది. సో మార్కెట్ మీద అవగాహన పెరిగింది. సో ఫ్యూచర్ లో దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మార్కెట్ ట్రెండ్ ని కనుక మనం పట్టుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయనే ఉద్దేశంతో ఆల్రెడీ ఇచ్చింది. కాబట్టి ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇబ్బంది, ఈ సంవత్సరం వచ్చిన వాళ్ళకి అరే అనవసరంగా వచ్చాము అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది. FDలో పెట్టుకున్న 6% 7% వచ్చేది మనకి ఇక్కడ ఏం రాలేదనిపిస్తుంది. కానీ ఆ సంవత్సరం కానీ నెక్స్ట్ ఇయర్ కానీ రాంది, తర్వాత సంవత్సరం అన్ని కలిపి ఇచ్చిన సంవత్సరాలు హిస్టరీ ఉంది NSEలో కానీ BSEలో కానీ. సో డెఫినెట్ గా పేషెన్స్ ఉంచుకొని డెఫినెట్ గా వెయిట్ చేస్తే మన ట్రెండ్ మార్కెట్ పట్టుకోదు. మార్కెట్ ట్రెండ్ కనుక మనం పట్టుకొని వెయిట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ చూడండి, లార్జ్ క్యాప్ ఏమో 9% ఇచ్చింది, మిడ్ క్యాప్ మైనస్ లోనే ఉంది, స్మాల్ క్యాప్ విపరీతంగా కొట్టేశారు. మిడ్ క్యాప్ లో కూడా కొన్నిటి 60-70% కొట్టేశారు. ఎవరి పోర్ట్ఫోలియో చూసినా మైనస్ లోనే ఉంటాయి. సో ఈ సంవత్సరం, ఎందుకంటే మనం ఈ సంవత్సరం చూసి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమొచ్చింది, నాకేం రాలేదు, మైనస్ లో ఉందా అనిపిస్తుంది, అంతే అనిపిస్తుంది, అప్పుడు భయం వేస్తుంది. సో డెఫినెట్ గా సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు జస్ట్ లాంగ్ టర్మ్ లో ఉండి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటే సరిపోతుందండి. అంటే తమిళియన్స్ కి అమావాస్యలో ఇన్వెస్టర్స్ కి మార్కెట్ రీట్రేస్మెంట్ అయినప్పుడు, మార్కెట్ పడ్డప్పుడు అది సదవకాశం, దాన్ని ఉపయోగించుకోమంటారు. 100% వెయిట్ చేయాలి. అది వెయిట్ చేస్తే రిటర్న్స్ వస్తాయి. మనం వెయిట్ చేయకుండా టెన్షన్ పడ్డాం అనుకోండి, దీనిలో తీసి దాంట్లో పెడతాం. ఒకసారి ఏమవుతుందంటే, ఎగ్జాంపుల్ గా ఒక స్క్రిప్ట్ కొన్నాం, దాంట్లో వస్తుంది అంటాం, టైం పట్టు ఈ అమ్మేసి వేరేది కొంటాం, ఇది అమ్మేసిన తర్వాత ఇది పెరుగుతుంది, అది తగ్గుతుంది. సో అట్లా వేరేది కూడా అంతే ఉంటాయి. కాబట్టి ఏదన్నా ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు ఆ ప్రోడక్ట్ మనకి ఇది దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా, ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి మన టార్గెట్ 30% 40% వచ్చినప్పుడు అప్పుడు దాకా వెయిట్ చేసి అప్పుడు ఎగ్జిట్ అవటం మంచిదని ఉద్దేశం. లేదు ఇంకా ట్రెండింగ్ ఉందనుకోండి, 50% 60% ఎగ్జిట్ అయ్యి 40% 30% దాంట్లో ఉంచుకుంటే ఇంకా ఏదన్నా పెరిగినప్పుడు దాన్ని కూడా మనం ఎక్రూడ్ చేసుకోవచ్చు, దాన్ని కూడా వెనక్కి తీసుకోవచ్చు ప్రాఫిట్. ఓకే ప్రభు గారు.